పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకులను అందరినీ పోలీసులు పంపించారు. ప్రస్తుతానికి ఇటు అంబటి రాంబాబుతో పాటు నలుగురిని మాత్రమే ప్రస్తుతానికి నల్లపాడు పోలీస్ స్టేషన్లో నలుగురిని మాత్రమే అరెస్ట్ చేసి ఉంచినట్టు తెలుస్తుంది. ఇదంతా ఇటు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. తన భర్తకు సంబంధించిన ఫోటోని మనం చూడొచ్చు రైట్ సైడ్ విజువల్లో. ఇటు రామచందర్ రావు గల్లా మాధవి భర్త, తను ఈ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు తను కూడా అక్కడే ఉన్నాడు. ఇటు అంబటి రాంబాబుపై దాడి చేసిన సమయంలో కూడా తను అక్కడే ఉండడం జరిగింది. సో మొత్తం మీద తన ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది అంటూ ప్రస్తుతానికైతే ఇటు కథనాలు వస్తున్నాయి. ఇటు గల్లా మాధవి అలాగే కేంద్ర మంత్రి పెమ్మసానికి సంబంధించిన కార్యకర్తలు అలాగే పెమ్మసానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా ఇటు లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. రాత్రి ఇటు అంబటి రాంబాబుకు సంబంధించిన ఇంటికి మంట నిప్పంటిచ్చే ప్రయత్నం చేశారు, ఇటు ఇంటిని దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే పోలీసులు దాన్ని అడ్డుకున్నారు. ఒక్కసారి దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులోనే ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఒకసారి మనం చూస్తే కనుక పోలీసులు చేస్తున్న డ్యూటీని అడ్డుకున్నారంటూ కూడా కేసు నమోదు చేశారు. ఇది ఒక సీరియస్ కేసుగానే పరిగణించవచ్చా? అంటే నాన్ అవైలబుల్ బిఎన్ఎస్ కింద పెట్టారు కాబట్టి 126 అండ్ కేసు కూడా పెట్టారు కాబట్టి 2 కేసులు నమోదైనాయి. అయితే దీంట్లో ఇప్పుడు ప్రభుత్వం ఈ కేసులు నమోదు చేసినా అయితే నాన్ అవైలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు అయినప్పటికీ కూడా మేజిస్ట్రేట్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందని చూడాలి. అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అనే ఒక కేసు ఉంటే దానికి సంబంధించిన దాంట్లో ఏ విధంగా జడ్జిమెంట్ అంటే రిమాండ్ కి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా, రిమాండ్ కి ఇస్తే ఏ విధంగా ముందుకు వెళ్తారు, లేదు స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా, కుచిగత మీద ఇంకోసారి ఇటువంటి జరగకూడదు అని జడ్జి ఇది పూర్తిగా కూడా జడ్జి తన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రిమాండా లేదు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా అనేది. సో ఈ రెండు కేవలం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 40 ఫిర్యాదులు అందాయి సత్యం కళ్యాణ్. ఓవరాల్ గా 40 చోట్ల అంబటి మీద ఫిర్యాదులు అందాయి. 2 చోట్ల కేసు నమోదు చేశారు. 2 చోట్ల కేసును కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్, ఇంకో పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. దీంట్లో 132 సెక్షన్ 126 కింద కూడా ఒకటి పెట్టారు. సో ఈ కేసులు ఏ విధంగా ఉంటాయి, అందులో బిఎన్ఎస్ కింద పెట్టారు కాబట్టి ముందు నోటీసు ఇవ్వాలని ఒక ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా, చెప్తారా జడ్జిమెంట్, మీరు నోటీసులు ఇచ్చారా లేదా అనే ఒక వైపు కూడా చూడొచ్చు. లేదంటే స్టేషన్ కి పిలిపించి విచారించి వదిలేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. బట్ కొంత కాంప్లికేటెడ్ గానే ఉంది ఇష్యూ మొత్తం కూడా. జడ్జిమెంట్ ఏ విధంగా ఉంటుంది, జడ్జి తన ఏ విధంగా చెప్తారు, ఓకే రిమాండ్ అంటే రిమాండ్ కి గుంటూరు సబ్ జైలుకా లేకపోతే విజయవాడ జైలుకా ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ కంప్లీట్ గా అంత అవసరం లేదు అని అనుకుంటే బెయిల్ ఇస్తారు, కండిషన్ బెయిల్ ఏదైనా పెట్టి ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. బట్ ఓవరాల్ పిక్చర్ లో మాత్రం దాడి బేసిక్ గా తర్వాత అంబటి మాట్లాడిన వ్యాఖ్యలు దాన్ని ప్రతిగా టీడీపీ సీరియస్ గా తీసుకోవడం, వెంటనే దాని మీద కార్యకర్తలు దాడికి, అలాగే గల్లా మాధవి నేతృత్వంలో జరిగిన అటాక్, తన భర్త ఇంట్లో రామచంద్రరావు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన కూడా రాంబాబు ఇంట్లో అటాక్ జరుగుతున్నప్పుడు ఆ క్షణంలో ఆయన అక్కడే ఉన్నారనే ఒక సమాచారం. సో ఇవన్నిటిని మరి వైసీపీ ఫిర్యాదు చేయబోతుందా, లేదు ఈరోజు డీజీపీని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. బట్ డీజీపీ అపాయింట్మెంట్ ఇస్తారా, మరి వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎందుకంటే గుంటూరు ఎస్పీకి నిన్న రాత్రి మాజీ హోంశాఖ మంత్రి సుచరిత, తర్వాత మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి, కొంతమంది నేతలందరూ కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. బట్ ఎవరు అక్కడ రెస్పాండ్ కాల. బట్ ఇప్పుడు ఎస్పీ కూడా రెస్పాండ్ కాలేదు. ఎస్పీ కూడా
లోపలికి అనుమతించలేదు. బహుశా ఈ రోజు ఏమన్నా ఉన్నతాధికారులు ఆయనకి చెప్తే ఆయన ఫాలో అవుతారు, లేదనుకుంటే డీజీపీ ఆఫీస్ కి వెళ్ళాలనుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ డీజీపీ కూడా ఈ రోజు రెస్పాన్స్ కాకపోతే అక్కడున్న ఎవరో సీసీనో లేకపోతే అక్కడున్న కింద స్థాయి అధికారులు వచ్చి ఆయనతో తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓవరాల్ సబ్జెక్ట్ లో కొంత ఎటువంటి ఇది ఉంది అనేది చూడాలి. బట్ ఇప్పటి వరకు జరుగుతున్న ఇష్యూ మాత్రం కొంత క్యాడర్ గుంటూరులో కొంత ప్రశాంత వాతావరణం అయితే కనపడుతుంది కానీ బట్ ఇంతటితో ఆగుతుందా ఇది లేదు, రాత్రి వరకు కొనసాగిన ఈ టెన్షన్ మళ్ళీ తిరిగి కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే కృష్ణమోహన్, గతంలో మనం ఒకసారి చూస్తే కనుక ఇటు పట్టాభి, కొమ్మారెడ్డి పట్టాభి గతంలో చేసిన కామెంట్స్ని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ రెండింటిని కంపేర్ చేస్తే ఎలా చూడాలి అసలు? డెఫినెట్ గా బేసిక్ గా ఒక పార్టీ కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు వెళ్ళి దాడి చేయడం, బేసిక్ గా ప్రధాన పార్టీ కార్యాలయం తాడిపల్లిలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం ఎంత తప్పో ఇంటి మీదకి అంబటి ఇంటి మీద కూడా అంటే రాజకీయ విమర్శల వరకే ఉండాలి కానీ ఇప్పుడు గతంలో ఏవైనా కూడా విమర్శల దాకే ఉండదు. కానీ ఇప్పుడు ఆ పరిధి దాటిపోయింది. ఆ మాటల యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది, తారా స్థాయికి వెళ్ళిపోయింది. అట్ ద